హలో అండి. డే 19 వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో అయితే నేను 58.70 అయితే ఉన్నాను. వీడియో కంటిన్యూ చేసే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా నాకు ఇష్టమైన కాఫీ తాగిపిద్దామని మా వారైతే బయటకు తీసుకెళ్లారు. కాఫీ షాప్ ఇంకా తెరవకపోవడంతో టీ షాప్కి అయితే తీసుకెళ్లారనమాట. ఇక నాకెంతో ఇష్టమైన టీ అయితే ఈరోజు మార్నింగ్ తాగిపించారు. నేను ఇప్పుడు కూడా తీసుకుంటాను డైట్లో, కాకపోతే షుగర్ లేకుండా తీసుకుంటున్నాను. కానీ ఈరోజు అయితే షుగర్తో తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నైటే అలసంతలు, అలాగే రాజ్మా, అలాగే శనగలు అయితే నానబెట్టుకున్నాను. ఇవి మంచిగా నానిపోయినాయి. పొద్దున్నే ఇంకా వీటిని శుభ్రంగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఇవి తీసుకోవడం వల్ల మనకి మంచి ఐరన్, కాల్షియం, జింక్, అలాగే డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. ప్రోటీన్ బాగా వస్తుంది. అలాగే మన వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇంకా నేనైతే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసి ఇవి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇవి మాత్రం ముందు రోజు నైటే మనం నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు పెడితే అస్సలు ఉడకవు ఇవి. నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. చూడండి అసలు ఎంత మెత్తగా అయితే ఉడికిపోయాయో. అసలు చూడండి అన్నీ బద్దలుగా అయిపోయినాయి ఉడికిపోయి. చూడండి దీంట్లో మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ తింటే మనకి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్స్ అంటే హాఫ్ స్పూన్స్ అలా ఒక 3 స్పూన్స్ దాకా అయితే తీసుకున్నాను నా కోసం. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ మా వారికి కూడా పెట్టేశాను. పాపకు వచ్చేసి ఇడ్లీ పెట్టాను. ఇంకా ఇందులోకైతే మీరు కావాలంటే వెజిటేబుల్స్ మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, బీన్స్, క్యాప్సికమ్ ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అలాగే లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనము ఇవి ఉడికే అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ సాల్ట్ సరిపోనట్టయితే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. లేదు అని అంటే సాల్ట్ అవసరం లేదు. ఇక్కడైతే నేను కొంచెం కారపొడి అలాగే ఒక హాఫ్ బద్ద లెమన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట. తర్వాత ఈరోజు బాల్కనీలోకి వెళ్ళి చూస్తే ఎన్ని రోజెస్ పూసున్నాయో, అసలు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనుకుంటా. మా ఇంట్లో కూడా చాలా రోజెస్ పూసాయి ఈరోజు. చాలా బాగా అనిపించింది. చిట్టి చిట్టి గులాబీలు ఎంత బాగా పూసాయో అసలుకి. ఇలా తెచ్చిన తర్వాత ఇది థర్డ్ టైం అనుకుంటా ఇలా పూయడం ఇది. తర్వాత ఇంకా హైబ్రిడ్లో కూడా ఒక 2 రోజెస్ అయితే వచ్చాయి. చూడండి హైబ్రిడ్వి చిన్న రోజెస్ ఉంటాయి కదా, అవన్నమాట. ఇవి కూడా మంచిగా పూసాయి. అసలు 2 కలర్స్ లాగా ఉన్నాయి, వైట్ అలాగే మెరూన్ మిక్సింగ్లో. మళ్ళీ ఇంకా వైట్ రోజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. 4 మొగ్గలు ఉన్నాయి, ఒకటేమో విప్పి ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నాను నేను. ఇలా కుండీలో పెడితే మంచిగా బతికేసింది అసలు. ఇంకా ఫ్లవర్స్ చూసేసిన తర్వాత ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఈరోజు మా వారన్నారు బయటే తిందాం ఈరోజు అనేసానంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ పాప చూడండి ఎలా చేస్తుందో, వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాం అని చెప్తుంది. సో నేను ఇవన్నీ స్కిప్ చేసి కూడా మీకు చూపించవచ్చు. కాకపోతే నేను ఏ రోజు ఏం తింటున్నాను, ఎలా వెయిట్ లాస్ అవుతున్నానని మీరందరూ చూస్తున్నారు. సో నేను ఏ డేని కూడా నేను ఏం తింటున్నానని స్కిప్ చేయకూడదు అని చెప్పేసి నేను ఏం తింటున్నానో అది జెన్యూన్గా చూపించాలి అనుకుంటున్నాను. అందుకోసం అయితే చూపిస్తున్నాను. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అయితే పాప కోసమని కర్డ్ రైస్ తీసుకున్నాము. మా కోసం వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. మటన్ దమ్ బిర్యానీ నేనైతే ఈ క్వాంటిటీ అయితే తిన్నాను. అలాగే పాప తిన్న తర్వాత కొద్దిగా మేము కర్డ్ రైస్ కూడా ఇద్దరం కొంచెం అయితే తినేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చి వాకింగ్ చేసేసాను. తర్వాత నైట్ డిన్నర్కి అయితే మార్నింగ్ మంచిగా షుగర్ తాగేసాను. తర్వాత వచ్చేసి బయట బిర్యానీ తినేసాను అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్మూతీ చేసుకొని తాగేయాలని ఫిక్స్ అయిపోయి ఇక్కడైతే యాపిల్ అలాగే మన ఓట్స్ కొద్దిగా డ్రై నట్స్ వేసుకొని నేనైతే స్మూతీ చేసుకుంటున్నాను. ఈ స్మూతీ కూడా నాకు చాలా అంటే చాలా హెవీ అయిపోయింది ఈరోజు. ఇక్కడ ఇవన్నీ యాపిల్స్ యాడ్ చేసుకున్నాక నేనైతే ఇంకా డ్రై నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత పాలు కూడా యాడ్ చేసుకున్నాను.
ఇక్కడ ఓట్స్ తీసుకున్నాం కాబట్టి మంచి ఫైబర్ వస్తుంది. అలాగే డ్రై నట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి గుడ్ ఫాట్ అనేది వస్తుంది. అలాగే యాపిల్ తీసుకున్నాం కాబట్టి మంచి ఫైబర్ అలాగే విటమిన్ ఏ వస్తుందన్నమాట. ఇక్కడ నేను చేసే జ్యూస్ అయితే కొంచెం పాపకిచ్చి తర్వాత మిగిలింది నేనే తాగాను. కానీ ఈరోజైతే ఎంతైనా సరే ఎక్కువే తినడం ఎక్కువే తాగడం అయితే చేశానన్నమాట. తర్వాత అయితే ఇంకా ఇలా మంచిగా బ్లెండ్ చేసేసి ఇంకా స్మూతీ అయితే మెల్లిగా కూర్చొని సిప్ చేస్తూ మంచిగా తాగేసాను అనమాట. నాకైతే చాలా ఎక్కువైపోయింది ఈరోజు, ఎక్కువ క్వాంటిటీ చేసినట్టున్నాను. ఓట్స్ అవన్నీ తక్కువగానే తీసుకున్నాను కానీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే కొద్దిగా మిల్క్ కూడా ఎక్కువ పడిపోయినాయి. ఇంకా నాకైతే చాలా ఎక్కువైపోయింది. యాక్చువల్గా అయితే ఇప్పుడు చూపిస్తున్న క్వాంటిటీకి నేను హాఫే తీసుకుంటాను. హాఫ్ అయితే నాకు అక్కడికక్కడ మంచిగా సరిపోతుంది అనమాట. కానీ ఇవాళ చూడండి చాలా ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇక్కడ కూర్చొని చాలాసేపు తాగాను. మీకు ఇప్పుడైతే నాకు చాలా నేను వెయిట్ లాస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్రెస్ ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు నాకు చాలా టైట్గా అనిపించింది. ఇప్పుడైతే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మా ఆయన కూడా అంటున్నారు కొంచెం వెయిట్ లాస్ అయ్యావు అని చెప్పేసి. అంటే నేను ఇలా మీకు చూపిస్తున్నాను వెయిట్ లాస్ ఎలా అవుతున్నాను, ఏ రోజు ఎంత ఉంటున్నానని. నాకు కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంచ్ లాస్ కూడా చాలా అవుతుంది. సో ఇది వచ్చేసి ఈరోజు ఇంకా నా డిన్నర్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేసేయచ్చు. అమ్మయ్య ఈరోజు ఇలా తినేసాం కదా అని చెప్పేసి రేపటి నుంచి కూడా అలాగే తింటే మళ్ళీ అలాగే ఎలా తగ్గామో అలాగే వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. ఒకరోజు ఇలా చేసినా కానీ తర్వాత రోజు మనం మళ్ళీ డైట్ని ప్రాపర్గా ఫాలో అవుతూ ఉంటే మంచిగా మళ్ళీ వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. ఒక్కొక్కసారి మనం వెయిట్ లాస్ అవ్వకుండా స్ట్రక్ అయిపోతాం అనమాట. సేమ్ వెయిట్లో ఉండిపోతాం. అలాంటప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మన టైమింగ్స్ కొద్దిగా చేంజ్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది మళ్ళీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను డే 20 వెయిట్ లాస్ జర్నీతో అయితే. బాయ్ బాయ్.